దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనల్ని ఎంతగానో ప్రేమించి మన అపరాధాలన్నీ మన పాపాలన్నీ ఆయన కుమారుడైన క్రీస్తు మీద వేసి మనకి పాప భారాన్ని తీసి మనకు తేలించేసి మనము ఆయన్ని ఆరాధించే ప్రజలముగా ఉండే ఈ మహాభాగ్యము భూమి మీద ఎందుకు పనికిరాని అల్పులమైన మనకు దేవుడు దయచేశారు. కాబట్టి ఈ సందర్భంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. బైబిలు దేవుని గ్రంథం. బైబిల్ అన్నా గ్రంథం అన్నా ఒకటే. బైబిల్ గ్రంథం అనక్కర్లేదు. బైబిల్ అన్నా గ్రంథం అన్నా ఒకటే. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా అని చాలామంది అంటారు. బైబిల్ గ్రంథంలో అనక్కర్లే. బైబిల్ అంటేనే గ్రంథము, గ్రంథం అంటేనే బైబిల్. ఇప్పుడు గ్రంథంలో ఏముందో అన్నా సరిపోద్ది, బైబిల్ చెప్పిందా అన్నా సరిపోద్ది. అలాగా బైబిల్ అన్నా గ్రంథం అన్నా ఒకటే. ఇది ఆత్మస్వరూపుడైన దేవుని యొక్క గ్రంథం. ఆయన రాయించారు. ఇందులో అన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ఉంటాయి. ప్రత్యేకంగా కొంతమంది వీటికి విచిత్రమైనటువంటి పేర్లు పెట్టారు. అంటే ఆత్మీయ పాఠాలు అని పేర్లు పెట్టారు. ఆత్మీయ పాఠాలు అనేవి వేరేగా ఉండవు. బైబిలే ఆత్మ సంబంధమైనది. ఇంకా బైబిల్ నుండి ఏది చెప్పినా అది ఆత్మ సంబంధమైనదే అవుతుంది. రెండో విషయం ఏంటి అంటే, మనకి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇప్పుడు లేదా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక విషయం ఉంది. అదేంటంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అది క్రీస్తు యేసునందు ఆత్మకు జీవమునిచ్చే నియమం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అని రాస్తుంది. అంటే క్రీస్తు యేసునందున్న ఈ నియమము ఆత్మకి ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. అప్పుడు దీన్ని ఏం చేశారంటే జీవ నియమాలు అని మలిచారనమాట. అంటే ఇలాంటి మాటలు చాలా మాటలు బైబిల్లో నుంచి వచ్చాయి. ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని ఉంది కదా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంటే ఏంటి? కొత్త నిబంధన. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంటేది కొత్త నిబంధన. ఇప్పుడు జీవ నియమాలు అంటే ఏంటి? దాని అర్థం కొత్త నిబంధనలో. మారిపోయిందా లేదా? మారిపోయింది. అలాగా అనేక పదాలు మార్చేశారు. క్రీస్తు యేసునందు ఆత్మకు జీవమునిచ్చే నియమం ఏది? నియమం అంటే నిబంధన. అలాగండి. ఇప్పుడు ఈరోజు ఏం వారం? ఆదివారం. ఎవరి దినం? ప్రభు దినం. ఆదివారం ఎవరి దినం? ప్రభు దినం. పరిశుద్ధ దినం అని ఎక్కడా లేదు. మీకు అర్థమైందో లేదో? ఇప్పుడు దీన్ని చాలామంది ఏ దినం అంటున్నారు? పరిశుద్ధ దినం అంటున్నారు. ఇలాంటి మాటలు వాక్యం తెలియనటువంటి వారికి ఎవరికైనా తెలిస్తే ఇవి బుర్రల్లో ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు చాలా వరకు ఇలాంటి అందరి హృదయాల్లోనూ అందరి మనసుల్లోనూ ఫిక్స్ అయిపోయి అసలు ఒరిజినల్ మాటలు ఎవరికి అందట్లేదన్నమాట. నిర్గమకాండం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను
7వ దినమున రైట్. ఇప్పుడు దినమును పరిశుద్ధమైంది అన్నాడా, సంఘం పరిశుద్ధమైంది అన్నాడా? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే పరిశుద్ధ దినం అంటున్నారా లేదా? దినం ఎక్కడా పరిశుద్ధమైంది ఉండదు. అంటే ఇలాంటి లిటరేచరు ఇలాంటివి వచ్చేసాయి అన్నమాట. నియమము అంటే నియమాలని, సంఘము పరిశుద్ధంగా కూడాలి అంటే దినం పరిశుద్ధమని, ఆదివారము ప్రభు దినమని రాసి ఉంది, లేదా ఇది విశ్రాంతి దినమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు విశ్రాంతి దినం. 7 రోజులు మనం కష్టపడి 6 రోజులు మనం కష్టపడి 7వ రోజు ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకి వెళ్ళాలని చెప్పారు కదా. 6 రోజులు మనం కష్టపడి 7వ రోజు ఆరాధనకి వెళ్ళాలని బైబిల్లో ఎక్కడా లేదు. మొదటి రోజు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకి వెళ్ళాలి, తర్వాత పనులు చేసుకోవాలి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే చర్చికి వెళ్దాం అంటున్నారు. ఈ మాట వచ్చిందా రాలేదా? ఎక్కడికమ్మా బయలుదేరారు అంటే ఎక్కడికి అంటున్నారు? చర్చికి అంటున్నారు. చర్చికి వెళ్ళంటే ఎక్కడ బైబిల్లో లేదు. చర్చికి వెళ్తున్నారట. నేను ఒక సహోదరికి చర్చికి వెళ్తున్నాము అనకూడదమ్మా, ఆరాధనకి వెళ్తున్నాము అనాలంటే కోపం వచ్చింది. మా నాన్నగారు సేవకుడు, నువ్వు మాకు చెప్తావన్నాడు. నేను కాదమ్మా, నా కొడుకు చెప్పినా అది సత్యమైతే వినాలి, నీ కొడుకు చెప్పినా సత్యమైతే నేను వినాలి, పాపం పడకూడదమ్మా అని చెప్పాను. మీరు చెప్పండి, ఇప్పుడు మనం చర్చికి వచ్చామా, ఆరాధనకు వచ్చామా? ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగితే ఏమని చెప్పాలి? ఆరాధించడానికి కాదు. యెరూషలేము గాజా మార్గంలో నపుంసకుడు కందకి రాణి క్రింద అధికారి అయి ఉండి యెరూషలేము ఎందుకు వచ్చాడు? చర్చికి వచ్చాడని రాయలేదు. ఎందుకు వచ్చాడట? ఆరాధించచ్చు వెళ్తున్నాడు అని రాసి ఉంది. 1 కాదు 2 కాదు, ఇలాంటి చాలా వర్డ్స్ మార్చేసి అవి మానవుల హృదయాల్లో ఇన్సెట్ చేసేసారు. ఇప్పుడు ఉదాహరణకి నేనేదో ఒక సంఘానికి సంబంధించి ఒక విషయం చెప్పాను అనుకోండి, జనం ఏమనుకుంటున్నారు అంటే ఇది ఆత్మీయ పాఠం కాదు అంటున్నారు. మరి అందులో చెప్పాను, మరి బైబిల్ ఆత్మ సంబంధమైంది కాదా? అలాగనమాట. అంటే ఆ రకంగా వాళ్ళు పేర్లు మార్చేసి ఇష్టానుసారంగా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఆత్మ. బైబిలు మెటీరియల్ సంబంధమైంది కాదు, బైబిల్ ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఇందులో నుంచి వచ్చిన ఏదైనా దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. లోకము శరీరానికి సంబంధించింది. లోకంలో నుండి ఏదైనా వస్తే అది శరీరానికి సంబంధించింది అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. అంటే 1 కాదు 2 కాదు, ఇవన్నీ వదిలించడానికి ఈ మాటలు, ఈ అలవాట్లు, ఈ సంస్కృతి, ఈ పద్ధతులు, ఈ పదాలు, ఈ ఒక్కొక్కటి మీ హృదయాల్లో నుండి డిలీట్ చేసి క్రొత్త నిబంధన సంబంధమైన ప్రజలుగా మనుషులు తయారు చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఇది అర్థం కానిటువంటి వ్యక్తులు అనేక మంది ఏమనుకుంటున్నారు అంటే ఈడు బాగా చెప్పడం, వీడికి గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ అని నన్ను అంటున్నారు. ఒకవేళ వ్యక్తిగతంగా నేను మనిషిని కాబట్టి నాకు లోపం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చినప్పటికి ఎవరైనా అక్కడ దానికి లోపడవలసిందే. రైట్. కాబట్టి ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఒక విషయం నేను చెప్పాను అంటే దాన్ని మీరు ఇంతవరకు ఎక్కడో ఎవరి ద్వారా ఏదో విన్నారనుకోండి, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? అంతే. చర్చికి వెళ్తాను అనకూడదు. హలో మాస్టర్, ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమనాలి? ఆరాధించడానికి వెళ్తున్నాం అని చెప్పండి. ఈ చర్చికి వెళ్తాను అనేసరికి జనం కూడా వెళ్ళమన్నారు, వీళ్ళు చర్చోళ్ళు వీళ్ళు అనేస్తారు. వీళ్ళు చర్చోళ్ళు, వీళ్ళు మతస్థులు మతంలో కలిసిపోయారని అంటున్నారు అనమాట. చర్చికి అనకండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఆరాధించడానికి వెళ్తున్నాం. తిరిగి మళ్ళీ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్పాలి? ఆరాధించి వచ్చామని చెప్పండి. రైట్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం స్టడీ చేద్దాం.
ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం స్టడీ చేద్దాం. మానవ నిర్మాణంలో లోపం ఉందా? మనిషిని లోపం ఉండేటట్టు, పాపం చేసేటట్టు దేవుడు తయారు చేశాడా అనే విషయం చెప్పారు. ఓకేనా? మీకు బిజీ, మీకు వంటలు బిజీ, మీకేమో పనులు బిజీ, మీకు బైబిల్ చదవడానికి సమయం ఉండదు, మీకు చెప్పిన విషయాలు మళ్ళీ నెమరు వేసుకోవడానికి సమయం ఉండదు. ఏదో 4 వారాలు బట్టి నేను ఏడుస్తున్నాను కాబట్టి ఈ వారము టైంకి వచ్చారు అందరూ, చాలా సంతోషము. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, చెప్పిన వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టడీ చేయడం, ఆ నోట్స్ ఒకసారి చూడడం, ఆ బైబిల్ ఒకసారి చూడడం, మోకరించి ప్రార్థన చేయడం, మధ్యరాత్రిలో మెలుగు వస్తే ప్రార్థన చేయడం, తెల్లవారుజామున మళ్ళీ ప్రార్థన చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని ఒక్క పూటైనా ఒక పేర అయినా చదవడం. అసలు ఈ వాక్యం చదివించడం అనే పద్ధతి ఎందుకు పెట్టించాము అంటే, కనీసం ఎక్కడైనా మన నోటి ద్వారా ఆ బాబు చదివిస్తే మన నోటి ద్వారా వాక్యం చదువుతాము అన్న ఉద్దేశంతో ఇలా పెట్టించాం. బిజీ పర్సన్స్ కాదు మనము. కాబట్టి దయతో అంటే ఓ సువార్థికుడిగా వాక్యాన్ని మాత్రమే మీకు అలా చెప్పేసి వెళ్ళిపోయే డ్యూటీ కాదు నాది. దైవజనుడిగా తప్పుదిద్దడం, గద్దించడం, బుద్ధి చెప్పడం, ఆత్మీయంగా బ్రతకడానికి ప్రేరేపించడం అనే అంశాలు కూడా నా చేతిలోనే ఉంటాయి. కాబట్టి నేనేం మాట్లాడానో అనేది ఒక్కరిద్దరికి గుర్తుంటే మీకు అందరికీ గుర్తున్నట్టు కాదు. ఒక విషయం కూడా చెప్పాను మీకు, ఇప్పుడు ఆరాధన విషయంలో మీరు సెట్ అయ్యారు. ఎంతమంది ఉన్నారో అంతమందికి డెఫినెట్గా 100% ఆరాధనకు వస్తున్నారు. అయితే 100% టైంకి రావాలి. 100% ఆరాధనకు వచ్చేస్తున్నారు, ఎవరు మిస్ అవ్వరు. ఏమో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే, ఎవరైనా క్యాంప్ వెళ్తే ఇంటి దగ్గర ఉండిపోవచ్చేమో తప్ప, క్యాంప్ వెళ్తే రాకపోవచ్చు తప్ప. ఇప్పుడు అయితే ఆరాధన అటెండెన్స్ మాత్రం పక్కా అయిపోయింది. ఇప్పుడు ఏం జరగాలి అంటే టైం పక్కాగా చేసుకోవాలి. ఒకవేళ ఏదో ఒక వారం లేట్ అవ్వచ్చు, దానికే ఉంది. కానీ కంటిన్యూగా లేట్ ప్రెజెన్స్ అనేది మనకు ఉండకూడదు. ఒక వారం అవ్వచ్చు, తప్పేట్లేదు. ఒక 2 వారాలు లేట్ అవ్వచ్చు, పొరపాటు ఏం లేదు. అప్పుడు వచ్చే టైంకి ఏదైనా సంభవిస్తే లేట్ అవ్వచ్చు, ఎవరైనా వచ్చారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు. కానీ లేట్ మార్క్ అనేది మనకి హృదయంలో, మన జీవితంలో పడకూడదు. అది గుర్తుంచుకోండి. రైట్. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. మనిషిని పాపము చేసినంత బలహీనుడిగా దేవుడు సృష్టించాడా? పాపం ఎదురైనా నిలబడగలిగే శక్తివంతుడిగా సృష్టించాడా? పాపమే మనిషి ఎదురుగా వచ్చి నువ్వు నాకు కావాలి అంటే మనిషి పాపానికి ఈల్డ్ అయిపోయినంత బలహీనుడు కాడు. అన్ని యాంగిల్స్ లో మనం స్టడీ చేసాం. ఆస్తి పోయినా దేవుడిని వదలనంత బలవంతుడు యోబు. ఏమండి? బిడ్డలు పోయినా దేవుడిని విడిచిపెట్టను అన్నంత బలవంతుడు యోబు. ఆరోగ్యం పోయినా దేవుడిని విడిచిపెట్టను అన్నంత బలవంతుడు యోబు. అంటే మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడు? చిన్న విషయానికి, పెద్ద విషయానికి దేవుడి మీద తిరగబడేటట్లు, దేవుడిని దూషించేటట్లు, మేలు జరిగితేనే దేవుడు ఉన్నట్టు, కీడు జరిగితే దేవుడు లేడు అన్నట్టు మానవుడిని దేవుడు సృజించలేదు. రెండోది, ఏ పాపానికైనా సరే ఈల్డ్ అయిపోయి చిన్నదానికి పెద్దదానికి పడిపోయేటంత బలహీనుడిగా కూడా దేవుడు మానవుడిని సృష్టించలేదు అనేది యోసేపు జీవితంలో మనం స్టడీ చేశాం. భయంకరమైన కోరికలు మనుషులకి 2 ఉంటాయి. ఒకటి ఆకలి, 2 లైంగిక వాంఛ. ఆకలి కంటే భయంకరమైనది లైంగిక వాంఛ. ఇది ఆరని అగ్ని ఎలాంటిదో అలాంటిది అనమాట. ఈ కోరిక అగ్నిలాగా దహించేస్తుంటది మనిషిని లోపల్లోండి. ఈ భయంకరమైనటువంటి కోరిక ఉన్నటువంటి యవ్వనము ఇంకా భయంకరమైనది. బైబిల్లో ఏం రాసి ఉందంటే, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని రాసి ఉంది. కానీ ఈ విషయంలో యవ్వనంలో ఉన్నప్పుడే ఒక స్త్రీ వచ్చి ఆయన్ని ప్రేరేపించినా సరే యోసేపు ఏం చేశాడు అంటే, ఇది దుష్కార్యము అనేసాడు. ఇదే కార్యము దుష్కార్యం అన్నాడు. అంటే నీ ఎదురుగా కోరుకొచ్చి నిలబడినా సరే నువ్వు దానికి ఈల్డ్ అవ్వు అనేది, నిన్నంత బలహీనంగా దేవుడు సృష్టించలేదు అన్నది యోసేపు జీవితంలో నిరూపించబడింది. ఇది ఒక్క యోసేపు మాత్రమే కాదు, దేవుని నియమాలకి కట్టుబడి ఉంటే ఏ మనిషి అయినా సరే అలాగే నిలబడతాడు. దేవుని నియమాలు అలాగే ఉంటాయి. ఇలా చచ్చిపోతే ఏమో అనిపిస్తాం, ఇప్పుడే అనిపించేద్దాం అని అనుకుంటే జారిపోతారు మనుషులు.
జారిపోయిన వాళ్ళు ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కాదు. మూడో విషయం ఏం చేసాము అంటే, విగ్రహారాధన విషయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరి తరపున నిలబడ్డారు? దేవుని తరపున నిలబడిపోయారు. అందుకు అవసరమైతే పీక తీసేయి అన్నారు. మేము చచ్చిపోవడానికైనా శబ్దం కానీ మేము నువ్వు నియమించినటువంటి ప్రతిభకు నమస్కారము, నో నీడ్ టు బౌ డౌన్ టు యువర్ స్టాట్యూస్. అందువల్ల రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మాకు తెలుసు ఆ సంగతి. ఒకవేళ రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేమేం చేస్తాం? కాలి బూడిదే చచ్చిపోతాం, కానీ నువ్వు నియమించినటువంటి ప్రతిమకు మాత్రం నమస్కారము చేయమన్నారు. అంటే భక్తి విషయంలో కూడా దేవుని యందు చూపించవలసిన ఆ భక్తి నియమం విషయంలో కూడా మనుషులు బలహీనులు కారు అనేది షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితాల్లో మనం చూసాం. ఈ సంఘటనలన్నీ మనం చూసినప్పుడు మనకేం రుజువు అవుతున్నాయి అంటే, ఇంకా యేసు ప్రభు గురించి చూడాలి. యేసు ప్రభు కూడా శరీరాన్ని ధరించే భూమి మీదకి వచ్చాడు. శరీరం లేకుండా భూమి మీదకి రావడానికి ఎవరికి అవకాశము? కాబట్టి ఆయనకి ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. చివరికి మరణం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు పిలాతో, నువ్వు మాట్లాడవా? నువ్వు మాట్లాడితే నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. నిన్ను శిక్షించడానికి కానీ నిన్ను విడిపించడానికి కానీ నా చేతిలో ఏముంది అన్నాడు. అలాంటి ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు నువ్వెవడం అనేసాడు అతను. అంటే ఇది ఆ సిచ్యువేషన్లో ఉండి ఊహించండి. నువ్వే కోర్టులో నిలబడ్డావు, నీ మీదే నేరం ఆరోపించబడుతుంది, నువ్వు నేరం చేసావని అనేక మంది చెప్తున్నారు, నువ్వు నేరం చేయలేదు కానీ మౌనంగా ఉన్నావు. ఆ టైంలో శిక్షించే అధికారం జడ్జి గారికి ఉంది. జడ్జి గారు నిన్ను అడిగారు మాట్లాడవా అని. మాట్లాడతామా? మాట్లాడమా? బ్రతిమలాడుతాం, కాలు పట్టుకుంటాం, నేను చేయలేదండి, నాకు ఏ పాపమో తెలియదండి అని ఏడ్చి నెత్తుకొట్టుకుంటాం. ప్రాణాన్ని రక్షించుకోవడానికి యేసు ప్రభు ప్రయాసపడలేదు. నిర్దోషి మళ్ళీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయాసపడలేదు. నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, హూ ఆర్ యూ అన్నాడు. ఆల్ అథారిటీస్ కమ్ ఫ్రమ్ అబౌవ్. పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నువ్వేమి చేయలేవనేసి మరణం టైంలో కూడా, తీర్పు టైంలో కూడా యేసు ప్రభువుని ఎదిరించారంటే మనిషి దేవుడిని విడిచిపెట్టి పడిపోయినంత బలహీనుడిగా చేయబడలేదు. దేవుడు చేసిన మనిషి ఎలాంటోడు అనేది ఈ సంఘటనలు మనకు రుజువు చేస్తున్నాయి. ఇంకొక సంఘటన ఉంది, లూకా సువార్తలో హన్నా ఉంది. తీకండి, లూకా సువార్త 2వ అధ్యాయం మీరు చదివిన 1వ అధ్యాయం మీరు చదివినట్లయితే హన్నా ఉంది. పెళ్ళయి 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో సంసారం చేసింది. భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు 87 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉండిపోయిందని రాస్తుంది. ఆమె పని ఏంటి అంటే దేవాలయంలో పరిచర్య చేసుకుని జీవించడమే. యేసు ప్రభు సిమియోను ద్వారా లోపలికి వచ్చినప్పుడు యేసు ప్రభుని ఆవిడ చూసింది బాల్యంలో ఉన్నప్పుడు. ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళయి 7 సంవత్సరాలు సంసార జీవితం అనుభవించిన ఆమె సంసార సుఖాన్ని అనుభవించిన ఆమె సంసార సుఖాన్ని మరి కోరుకోలేదు. తన జీవితాన్ని ఎవరికి త్యాగం చేసేసింది? సమర్పించేసింది. ఇంకా నాకు ఇదే చాలని. అలాంటివి ఎంతోమంది ఉన్నారు. అంటే ప్రతి పాపానికి జారిపోయేటట్లు, ప్రతి వ్యసనానికి పారిపోయేటట్లు, ప్రతి బలహీనతకు పడిపోయేటట్లు దేవుడు నిన్ను తయారు చేయలేదు. మరి నాకెందుకు ఇలా జరిగింది అంటే, నేనెందుకు ఇలా పడిపోతున్నాను, నాకెందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుని యొక్క శక్తి నీకు తెలియదు. దేవుడు నిన్ను సృజించిన నిర్మాణం ఎలాంటిదో నీకు తెలియదు. నీకంటే పూర్వము దేవుని చేత సృజించబడిన మానవులు పాపం విషయంలోనూ, విగ్రహాల విషయంలోనూ, ప్రాణాలు పోగొట్టుకునే విషయంలోనూ, ఆస్తుల విషయంలోనూ, ఆప్తుల విషయంలోనూ, బిడ్డల విషయంలోనూ సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా పాపం చేయకుండా నిలబడిన వాళ్ళు ఉన్నారనేది నీకు తెలియదు. అందువల్ల పాపం ఎదురయ్యేసరికి ఏమవుతుంది అంటే సుఖం కావాలనే కోరిక పడుతుంది. అందువల్ల మనుషులు
పాపంలో పడిపోతున్నారు. జన్మలో పాపం లేదు, నీ నిర్మాణంలో పాపం లేదు. జన్మ పాపం ఉందని ఎవడైనా చెప్పితే అట్టివాడు దేవుడే పాపాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడని చెప్పినట్టు లెక్కని చెప్పారు. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పాలనుకునే రెండో విషయం ఏమిటి అంటే, ఒక పని చేసినప్పుడు అదేదైనా సరే 1కి 2 సార్లు 2కి 4 సార్లు ఆలోచించి చేస్తాం కదా. చెప్పండి అమ్మా. ఒక ఇల్లు కొనాలి, ఒక ఇంటికి వెళ్ళి చూసిన వెంటనే కొనేస్తామా? కొనము. ఒక పెళ్లి చేయాలి, చూసిన వెంటనే చేసేస్తామా? చెయ్యం కదా. ఒక వ్యవహారం గురించి మాట్లాడాలి, మాట్లాడిన వెంటనే వ్యవహారం అయిపోద్దా? అంటే 1కి 2 సార్లు ఏం చేస్తాం? తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఆలోచించుకొని చెప్తామండి, తొందరపడవండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోమన్నాడు. పెద్దలు ఏమన్నారంటే, తొందరపడితే తొక్కడిపోద్ది అన్నారు. ఎందుకు అంటే, యజమానిగా నువ్వు సాటి అయిన సహాయాన్ని కలిగి ఉన్నప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఇవే పరిస్థితులు ఉంది, ఏం చేద్దాం, నువ్వు కూడా ఆలోచించు అంటే అప్పుడు భార్య బలహీనమైన ఘటమే శారీరకంగా కానీ సలహాలు ఇచ్చే విషయంలో భర్తకి అత్యంత బలము భార్య. కానీ మనకున్న దరిద్రం ఏంటంటే 100 మంది పనికి వాళ్ళు చెప్తే వింటాం కానీ ఒక్క భార్య చెప్తే వింటాం. అప్పుడు ఆవిడ ఏమంటదంటే, ఎప్పుడు నా మాట విన్నావు నువ్వు అంట. నేను అబద్ధాలు చెప్పను. అంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, 99 మంది పనికి వాళ్ళు సలహాలు ఇస్తున్నా వాళ్ళతో మాట్లాడుతాం, నవ్వుతాం, అన్ని రకాలుగా ఉంటాం. అమూల్యమైనటువంటి సలహా ఇచ్చే భార్య విషయంలో ఆలోచిద్దామా అని అనం. అక్కడ మనం దెబ్బైపోతాం. అప్పుడు వాళ్ళకి బలం వస్తుంది. నేను చెప్తే వినవు నువ్వు అని అంటారన్నమాట. అది వాళ్ళ బలం. సాటి అయినా సహాయము, ఈక్వల్ ఎయిడ్. కూర్చోబెట్టి మాట్లాడు, తొందరపడద్దు, ఆలోచించు. ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు 1కి 4 సార్లు ఏం చేస్తాం? ఆలోచిస్తాం. ఇది ఫెయిల్ అవ్వకూడదు. అది పెళ్ళైనా, ఇల్లైనా, సంసారమైనా, వ్యవహారమైనా ఏదైనా సరే ఏమవ్వకూడదు? ఫెయిల్ అవ్వకూడదు. ఆలోచించాలి. సామెతలు రాస్తూ సొలొమోన్ అంటాడు, ఆలోచనకర్తలు అనేకులుండుట శ్రేష్టం అన్నాడు. ఈ సందర్భంలో మీకు మరొక విషయం చెప్తాను. బాలుడు నాయకుడిగా ఉండే దేశం పాడైపోద్ది, స్త్రీ నాయకత్వం వహించే ఇల్లు పాడైపోద్ది. బాలుడు నాయకుడిగా ఉండే దేశము నాశనం అయిపోద్ది, స్త్రీ నాయకత్వం వహించే ఇల్లు గుల్లైపోద్ది, ఇల్లు పాడైపోద్ది. మరేం చేయాలి అంటే, దేవుని చిత్తాన్ని శిరోధారంగా భావించి ఈ విషయంలో మనం ఎలా నడిస్తే ఈ కార్యము, అది ఇల్లైనా, పెళ్ళైనా, వ్యవహారమైనా, వ్యాపారమైనా, ఏదైనా ఈ కార్యము సక్సెస్ఫుల్గా చివరి వరకు కొనసాగాలంటే ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఏం చేయాలి? ఆలోచించాలి. అందుకు దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటే పడుకోవడానికి మాత్రమే భార్య భర్తలు కాదండి. అన్ని విషయాల్లోనూ వాళ్ళిద్దరు కలిసి ఏం చేయాలి? ఈవెన్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఒక మనిషిగా ఒక వివాహానికో, వ్యాపారానికో, లేకపోతే ఒక కార్యక్రమానికో దేనికో నువ్వు ఎంతగా డీప్గా ఆలోచించి ఇది సక్సెస్ అవ్వాలని ఆలోచించి పనిలో దిగాలనుకున్నప్పుడు నీలాంటి మనుషుల్ని, నాలాంటి మనుషుల్ని, కోట్ల కొలది మానవుల్ని భూమి మీద సృజించాలన్న దేవుడు మానవుల్ని సృజించినప్పుడు ఎంత ఆలోచించి ఉంటాడు? ఆలోచించడా? ఆలోచన లేకుండా దేవుడు ఏదైనా చేస్తాడా? ఆలోచన లేకుండా మనం చేస్తాం కాబట్టి మనం దెబ్బవుతాం. దేవుడు అలాంటి వాడు. దేవుడు ఏది చేసినా ఏం చేస్తాడు? ఆలోచనతో చేస్తాడు, ముందు చూపుతో చేస్తాడు. దేవుడికి ముందు చూపు ఉంటుంది, దాన్ని భవిష్యత్ జ్ఞానం అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, మానవుడిని ముందు చూపుతోనే చేశాడు, మానవుడిని బలంగానే చేశాడు, మానవుడిని కామానికి, క్రోధానికి, విగ్రహానికి, గొప్పలకి, ఈ లోక సంబంధమైన వాటికి పడిపోయినంత అదముడుగా దేవుడు చేయలే, బలమైన వాడిగానే చేశాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే,
ఆదాం పాపం చేశాడు. ఆదాం పాపం చేయడానికి యోసేపు పాపం చేయకుండా ఉండడానికి తేడా ఏంటి? ఆదాము కాలంలో ఏదెల్లో మనుషులు మరిలేరు. ఉన్నోళ్ళు ఎంతమంది? ఇద్దరే. అక్కడ వ్యభిచారులు లేరు, దొంగలు లేరు, మోసగాళ్ళు లేరు, అబద్ధాలాడిన వాళ్ళు లేరు. నువ్వు ఏదైనా చేస్తే నీ తరపున నేను ఉన్నాను సపోర్ట్ చేయడానికి మరి ఎవరు లేరు. ఉన్నోళ్ళు ఎంతమంది? ఇద్దరే. యోసేపు టైంకి లోకం పాపంతో నిండిపోయింది. ఇంట్లో ఉన్నోళ్ళు ఇద్దరు, కానీ లోకంలో వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, అన్యాయస్తులు ఉన్నారు. లేరా? మీకు తేడా అర్థమైందా? అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. ఈయన టైంలో ఎంతమంది ఉన్నారు? లోకం ఉంది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది. అంటే పాపముతో నిండిన లోకములో యోసేపు పాపం చేయలేదు. పాపము లేని ఏదేల్లో ఆదాం ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాయింట్ కదా మీకు నేను చెప్తాను. నేను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎందుకు మనిషి పాపం చేశాడు? పాపం ముందు కూడా నిలబడగలిగినంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా మన నిర్మాణం ఉంది. పాపమే నీకు ఎదురైతే అది నీకు నమస్కారం చేసి నీకు మోకరించి వెళ్ళిపోవాలి తప్ప నువ్వు దాని ముందు దప్పులు పడిపోయేటట్లు దేవుడు నేను చేయలేదు. కానీ ఈరోజు పాపాన్ని వెతుక్కొని మనుషులు వెళ్తున్నారు. నో, అది నీ సంస్కృతి కాదు. నీ నిర్మాణంలో బలహీనత లేదు. నువ్వు పాపాన్ని వెతుక్కొని వెళ్ళవలసిన అవసరమే లేకుండా నీ దేహానికి కావలసిన ఏర్పాట్లు కూడా దేవుడు చేశాడు. అందుకే చెప్పాడు, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పని చేయని వాడు భోజనం చేయకూడదని రాశాడు. ఎవడు సోమరిపోతో, ఎవడికి ఒళ్ళన్నదో, ఎవడు పని చేయడో వాడు ఏం చేయకూడదట? భోజనం కూడా చేయకూడదు. దానము ధర్మము చేసినప్పుడు సోమరిపోతులకు మనం చేయకూడదు. పాయింట్ అర్థమైందండి? కాబట్టి నీ నిర్మాణంలో పాపపు రూపురేఖలు లేనప్పుడు పాపాన్ని వెతుక్కొని వెళ్ళవలసిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? నీ నిర్మాణంలో బలహీనత లేనప్పుడు నువ్వెందుకు బలహీనమైనటువంటి సంఘటనలకు పడిపోతున్నావు? నిన్ను నిర్మించిన వాడు పరిశుద్ధుడు, అవునా? నిన్ను నిర్మించినప్పుడు నీలో ఏమి లేదు? పాపము లేదు. పాపము లేకుండా నిన్ను నిర్మిస్తే, యథార్థంగా నిన్ను నిర్మిస్తే, గర్భంలో ఒక ఫలముగా నిన్ను సృష్టిస్తే నువ్వెందుకు పాపంలో పడిపోతున్నావు? ఎందుకు పాపంకి ఎదురుగా వెళ్తున్నావు? ఎందుకు పాపాన్ని కోరుకుంటున్నావు? ఒక్కటే కారణం. ఆదికాండము ఇప్పుడు తీయండి, 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. దానికి ముందు 2:17 చదువుతాను. 16. మరియు దేవుడని యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినమని నిశ్చయముగా చచ్చెదవలెను. దేవుడు ఆదాముకి ఏమని ఆజ్ఞాపించాడు? ఈ తోటలో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలాలు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు ఏ ఫలాలు? మంచి చెట్లు తెలివినిచ్చి ఫలాలు. అవి తినకూడదని చెప్పాడు. నీవు వాటిని తినమని ఏమవుతావు? నిశ్చయముగా చచ్చెదవు. మంచి చెడ్డల జ్ఞానము మానవుడికి రావడము పాపం కాదు. ఆజ్ఞను అతిక్రమించడము పాపం. రైట్. ఆదాముకి మంచి చెడ్డల జ్ఞానం వచ్చిందా రాలేదా? వచ్చింది. యోసేపుకి మంచి చెడ్డల జ్ఞానం వచ్చిందా రాలేదా? వచ్చింది. యోబుకి మంచి చెడ్డల జ్ఞానం ఉందా లేదా? ఉంది. అంటే మంచి చెడ్డల జ్ఞానం ఉన్నవాడు పాపం చేస్తాడని ఎక్కడా లేదు. యేసు ప్రభువుకు మంచి చెడ్డల జ్ఞానం ఉందా లేదా? ఎక్కడైనా పాపం చేశాడా? పాయింట్ అర్థం చేసుకోండి.
మీకు మంచి చెడ్ల జ్ఞానం ఉంది, అది ఉండడం పాపం కాదు. మీకు మంచి చెడ్డకి తారతమ్యం తెలుసు, అలా తెలియడం పాపము, అది పాపం కాదు. అది దేవుడికి ఉందని చెప్పారు. ఈ మంచి చెడ్ల జ్ఞానం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది, యేసుప్రభుకి ఉంది. కానీ దేవుడు పరిశుద్ధుడు, యేసుప్రభు పాపము చేయలే. రెండోది ఏమనంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించును అన్నాడు. మంచి చెడ్డల జ్ఞానం ఉండడం తప్పు కాదు, మంచి చెడ్డల జ్ఞానం తెలియడము తప్పు కాదు. తప్పు అంటే ఏంటంటే, పాపం అంటే ఏంటంటే దేవుని మాట, అది ఆజ్ఞ అతిక్రమమే. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆదాముతో చెప్పాడు, నీవు ఈ తోటలో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలములు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములు లేవు, తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పింది ఎవరు? దేవుడు. అప్పుడు ఆదాము ఏం చేశాడట? 3వ అధ్యాయము 17వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనంలో ఆదాము ఏం చేశాడట? ఆయన ఆదాముతో, అది సంగతి. ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట వినలేదు? అది. ఇప్పుడు మీకు అర్థమైందా? పళ్ళు తినడం పాపమా, దేవుడి మాట వినకపోవడం పాపమా? మంచి చెడ్ల జ్ఞానం ఉండడం పాపమా, దేవుడి మాట వినకపోవడం పాపమా? ఇప్పుడు పాపానికి మూలమేది? ఆయన మాట వినకపోవడమే. ఇప్పుడు ఆదాము ఎవరి మాట వినలేదు? యోసేపు ఎవరి మాట విన్నాడు? అంతే. ఇప్పుడు మనకి ఛాన్స్ ఉందా లేదా? లేదా? మనం ఎవరి మాట వినాలి? అంతే. దేవుని విషయంలో తప్ప ఇంక నువ్వే చెప్పు, మేము చేస్తాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోను తీసుకొచ్చారు, నమస్కారం చేస్తారు, అగ్నిగుండంలో పడేయాలన్నారు. ఇది తప్ప ఇంకేదని చెప్పు. 100 నోట్సులు రాయాలా? చెప్పు, రాసేస్తాం. లేదు మమ్మల్ని ఈ చివరి నిండా చివరికి ఈదేమంటావా, నదిలో దూకి ఈదేస్తాం. నువ్వు ఏది చెప్పినా మేము చేస్తాం తప్ప మా దేవుని విషయంలో నువ్వు ఆజ్ఞాపిస్తే నీ మాట మేము వినమన్నారు. వినకపోతే మీ పీక పోతుంది అన్నాడా? పీకపోతే వచ్చి నష్టమేమీ లేదన్నాడా? పీక ఇచ్చినోడి కోసం పీకే పోగొట్టుకుంటాం. నా పాయింట్ మీకు అర్థమైందా? పాపము లేని ఏదైనా తోటలోనైనా, పాపముతో నిండిపోయిన లోకములోనైనా మనిషి అనేవాడు ఉంటే ఎవరి మాట వినాలి? అక్కడే జారిపోయాడు ఆదాము. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం. అలసని వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుడిగా ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? ఆయన మాట వినేవారు కావాలి. మాట అర్థమైందా? పాపము లేని ఏదైనా తోటలోనైనా, పాపముతో నిండిపోయిన లోకములోనైనా దేవుడికి కావలసిన మనుషులు ఎవరు? ఆయన మాట వినేవారు. కానీ భర్తగా నువ్వు నీ భార్య మాట వింటానంటే నువ్వు నాకు అక్కర్లేదు, భార్యగా నా భర్త మాట వింటానన్నా సరే నువ్వు నాకు అక్కర్లేదు. పాయింట్ అర్థమైందా? అంటే నీకు భార్యని ఇవ్వడమే తప్ప, నీకు భర్తగా నియమించడమే తప్ప. లేదు ఇది కాదండి, మా పిల్లలంటే మాకు ఇష్టమండి, మా పిల్లల మాట మేము వింటాము అని అంటే పిల్లలు ఇచ్చినాడు ఎవరు? అది కాదండి, ఈరోజు మరి మాకు వ్యాపారం ఉందండి, లోకం ఉందండి, ఉద్యోగం ఉందండి అంటే ఈ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఈ వ్యాపారం ఇచ్చింది ఎవరు? చెప్పండి. ఈ ఏవైనా నీకు ఈరోజు ఉన్నాయంటే ఎవరి వాళ్ళు వచ్చాయి? వచ్చినవి ఆయన మాట వినడానికి వచ్చాయా, ఆయన మీద తిరగబడడానికి వచ్చాయా?
ఎక్కడ సుపీరియర్ ఎవరు? దేవుడే. ఇప్పుడు మీకు అర్థమైందా? నెబుకద్నెజరు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు సుపీరియరా, దేవుడు సుపీరియరా? ఈ విషయంలో నీ మాట వినమనేశారు. వినకపోతే పేకడి చేస్తాను అన్నాడు. తీసేసి చూద్దాం అన్నాడు. 7 అంతల అగ్నిగుండాన్ని మండించండి రా అన్నాడు. మండించారా లేదా? సైన్యంలో ఉండే బిల్డర్స్ని తీసుకురమ్మన్నాడు. బిల్డర్స్ వచ్చారు. అగ్గిలో పడేయండి వెళ్ళి అన్నాడు. పడేసిన వారు కాలి చచ్చిపోయారు, కానీ పడిన వారు సజీవంగా తిరుగుతున్నారు అన్నారు. అంటే ఎవరి మాట వినాలి? ఆయన మాట వినకపోవడమే పాపం. ఆయన విన్నారా, వినలేదా? చచ్చిపోయారా? ఆయన మాట విన్నవారు ఎవరు? చనిపోరు. పాపం ఎక్కడ దొర్లిందో మీకు అర్థమైందా? ఎక్కడ? నువ్వు ఎన్ని చెయ్యి, దేవుడు సంతోషించడు. కానీ ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన మాట విన్నాడు. ఆదాం దగ్గరికి వచ్చి ఒకటే చెప్పాడు, నువ్వు ఎవరి మాట విన్నావు? నీ భార్య మాట విన్నావు. ఎవడిచ్చాడు ఆ భార్యని నీకు? నేనిచ్చిన భార్య. నేనిచ్చిన భార్య నాకు నీకు అడ్డవుతుంది. అడ్డైపోయింది. తింటావా తినమన్నదట. ఏమన్నది? తింటావా తిన. తన భర్తని తానే ఎవరి దగ్గర నుంచి దూరం చేసింది? అందుకే పెళ్లి దగ్గరికి వచ్చినప్పటికి పిల్లల గురించి నేను భయపడుతూ ఉంటాను. ఎందుకంటే నా కొడుకు వచ్చినా ఆ సమస్య నేనే బేర్ చేయాలి, మీ కొడుకు వచ్చినా ఆ సమస్య నేను బేర్ చేయాలి, మీ కొడుకు వచ్చినా ఆ సమస్య నా దగ్గరికి వస్తుంది కదా. సమస్య ఏంటంటే విశ్వాసురాలైన భార్య దొరకకపోతే వివాహం దగ్గరే లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఈడ్చుకెళ్ళిపోదా? ఎన్నో సంవత్సరాలు నిన్ను మోసి, ఎన్నో నెలల్లో నిన్ను మోసి, తన భోజనమే నీ భోజనంగా, తన పానమే నీ పానంగా, తన దేహమే నీ దేహంగా, తన రక్తమే నీ రక్తంగా, తన మాంసమే నీ మాంసంగా ఇచ్చింది తల్లి. అవునా? తల్లి లేని తనువా? తల్లితోనే తనువా? తను అంటే మీకు అర్థం అవ్వలేదా? దేహము. తల్లితో వచ్చిన దేహమా, తల్లి లేకుండా వచ్చిన దేహమా? రాయికో చెట్టుకో పుట్టలేదు కదా మనం. ఎందులో నుంచి వచ్చాం? తల్లిలో నుంచి వచ్చిన తనువు ఇది. అలాగే 9 మాసాలు, 18 సంవత్సరాలు, 9 మాసాలు మోసి 18 సంవత్సరాలు అన్నం పెట్టి 24, 25 సంవత్సరాలు, 20, 30 సంవత్సరాల వరకు ఆమె చేతితో చెమట కార్చి వంట చేసి ప్రాణాధారమైన ఆహారాన్ని పెడతారు తల్లి. నేను చెడిపోయినా నా కొడుకు బాగుపడాలని కోరుకుంటాడు తండ్రి. నాకు లేని భాగ్యం నా కొడుకు దొరకాలని కోరుకుంటాడు తండ్రి. ఏ తండ్రి అయినా సరే నా పిల్లలు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే మన పరువు, మన మర్యాద, మన బలము మన పిల్లలే. మన కులం కాదండి. చాలామంది కులానికి ప్రాధాన్యత ఇస్తారు. కులం కాదు. మన పరువు ఎవరో? మన పిల్లలు. మన బలం ఎవరో? మన పిల్లలు. మన మర్యాద ఎవరో? మన పిల్లలు. మర్యాద తక్కువలు ఉంటారు కులంలో, గుణం తక్కువలు ఉంటారు కులంలో. మన పిల్లలే మన గుణం, మన పిల్లలే మన మర్యాద, మన పిల్లలే మన క్యారెక్టర్. ఎంత ప్రయాసపడి తల్లి, ఎంత ప్రయాసపడి తండ్రి పెంచినప్పుడు యెజబెల్ లాంటిది వస్తుంది మీ ఇంట్లోకి. యెజబెల్ లాంటిది మీ ఇంట్లోకి వస్తుంది. వచ్చి మీ ఇంటిని ఏం చేస్తుంది? సర్వనాశనం చేసేస్తుంది. వాక్యం తెలియదు, దేవుని సంకల్పం తెలియదు, దేవుని నియమాలు తెలియవు. వచ్చి రాగానే ముందు అన్నదమ్ముల మధ్యలో అగ్గెట్టేది. ఒక అన్నదమ్ములు ఉంటే అక్క చెల్లెల మధ్యలో అగ్గి పెట్టేస్తుంది. అప్పుడు ముందు పడుకున్నప్పుడు సుఖాన్ని కోరుకోదు, ఆస్తులు చూస్తుంది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ నాన్నకి, ఎన్ని తోలాలు ఉన్నాయి మీ అమ్మ దగ్గర, మనకి ఇంకెక్కడైనా ల్యాండ్ సెట్ ఉన్నాయా, మనము బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇందులో దిగుతుంది అనమాట. అర్థం అవట్లేదా? అప్పుడు ఎవరి మాట వినేస్తాడు ఆటోమేటిక్గా? ఈ కుర్రోడు, ఈ తల్లి కనపడదు, ఈ తండ్రి కనపడదు, వీళ్ళ ప్రయాస కనపడదు. ఎందుకంటే బలమైన కోరిక ఆయనలో ఉంటుంది. అంటే బలమైన కోరిక కలిగిన ఈయన బలహీనమైన ఘటన చేతిలో పడిపోతాడు. అందుకే నేను వివాహం దగ్గర భయపడుతుంటాను. ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ దేవుడిని అడగాలి. మా మర్యాద, మా పరువు,
మా భక్తి, మా విశ్వాసాలు మా పిల్లల మీద ఆధారపడి మేమలా ఉండాలి తండ్రి అని చెప్తాను నెక్స్ట్ వీక్ దాన్ని వదిలించుకునే విషయం. రైట్. ఇప్పుడు ఆదాముకు భార్యని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు ఆ భార్య ఎవరికి అడ్డు అయిపోయింది? ఆదాముకి దేవునికి అడ్డుబాటు అయిపోయింది. దేవుడి నుంచి ఏం చేసింది? లాగేసింది. లాగేలేదా? ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే భక్తికి మూలము ధనము కాదు. భక్తికి మూలము ధనము కాదు. భక్తికి మూలము విగ్రహం కాదు. భక్తికి మూలము ఐశ్వర్యం కాదు. భక్తికి మూలము ఆరోగ్యము కాదు. భక్తికి మూలము విధేయత. భక్తికి మూలము ప్రతి దానిని కొనడానికి భూమి మీద ఒక పరికరం ఉంటుందండి. భక్తిని కొనడానికి ఏముంటుంది? విధేయత ఉంటుంది. భక్తి దేనితో కొలవబడుతుంది? విధేయతతో కొలవబడుతుంది. నా మాట వింటావా వినవా? అప్పుడు విధేయతకి మూలం ఏది అంటే దేవుడి మాట. అవునా? యేసు ప్రభు వారు తను తాను ఏం చేశాడట? తను తాను దేవునికి విధేయత చూపించాడట. ఎంత విధేయత అంటే తన ప్రాణం పోయినంత విధేయత చూపించాడు తండ్రికి. ఏనాడు ఎక్కడ దేవుడిని ఎదిరించలే. తండ్రి ఈ విషయంలో కూడా ఎవరి చిత్తం జరగాలి? ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంసారం చేయాలో ఇప్పుడు మనం ఆలోచించండి. ఎంత అంటే కామాన్ని బట్టి, క్రోధాన్ని బట్టి, ఆకలిని బట్టి, ధనాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఇక దేనిని బట్టి అయినా సరే నువ్వు దేవునికి దూరం అయిపోతావేమో. జాగ్రత్త. దేవుడు నిన్నంత బలహీనుడిగా నీ నిర్మాణంలో బలహీనత లేదు. మీరు నిలబడగలరు. ఇంటింటికి తిరిగే అంత బలహీనులుగా చేయలేదు. గడపకి తిరిగే బలహీనులుగా చేయలేదు. ప్రతి పాపానికి తేపకార్చి సొల్లు కార్చేటంటూ మనల్ని చేయలేదు దేవుడు. మన నిర్మాణంలో అలాంటి లూజు లేదు. దేవుడు నిన్ను అద్భుతంగా తయారు చేశాడు. నీకు అర్థమవక జారిపోయావు అంతే. తెలిసిన తర్వాత నిలబడవు. అర్థం లేదా? లూజు చేశాడా? ఒక కార్యం చేయడానికి మానవ మాతృలైన మీరే ఇన్ని 4-5 సార్లు ఆలోచిస్తే నిన్ను సృజించి నీలో నుండి మానవ జాతిని ఉత్పత్తి చేసి భూలోకాన్ని నింపాలనుకునే దేవుడు మానవుని చేసినప్పుడు ఎంత ఆలోచించి ఉంటాడో. ఎలాగో డొక్కు చేసేసి అందులో నాటును పెట్టేద్దాం, ఆడు ఎలాగోలా పోతాడు, ఎలాగో సంకలం అవుతాడని చేసాడా? అనాలోచనగా చేశాడా? మరి ఎందుకు పడిపోయాడు ఆదాం? ఎందుకు పడిపోలేదు యోసేపు? ఎందుకు పడిపోయాడు ఆదాము అంటే మంచి చెడ్డల జ్ఞానం రావడం పాపం కాదు. పళ్ళు తినడము ఆజ్ఞని అతిక్రమించడము. అవునా? ఆ ఆజ్ఞ అతిక్రమం వెనక ఎవరున్నారు? భార్య ఉంది. ఎవరున్నారు? భార్య ఉంది. ఇప్పుడు ఎందుకు తిన్నావు అంటే ఇవిడు తినమంది అన్నాడు. నువ్వెందుకు తినిపించావు అంటే సాతాను తినిపించమన్నాడు అన్నాడు. అది నెపములు చెప్పడం. మీకు అర్థం లేదా? మీరు ఎందుకు లేటు వస్తున్నారు అంటే నేను రెడీ అనండి, ఆయనే రాడు అంటే నెపములు చెప్పడం. అది మాకు సిగ్గులేక లేటుకు వస్తున్నామండి అనాలా? మాకు ఎన్నిసార్లు మీరు చెప్పినా బుద్ధి లేక లేటుకు వస్తున్నామండి అనాలి తప్ప ఎవరి మీద చెప్పకూడదు. నేను రెడీ అయిపోయానండి, ఈడే రెడీ అవ్వలేదండి అని అనకూడదు. అది పాపుల బుద్ధి, అది ఆదాం బుద్ధి. అది మాకు బుద్ధి లేక వస్తున్నామండి అంటే అప్పుడు నాకు బుద్ధి వచ్చేది కాబట్టి మరి నేను మిమ్మల్ని అడగను. మాకు అర్థం అవట్లేదా? పాలు దేంతో కొలుస్తారు? జ్వరం దేంతో కొలుస్తారు? అది లీటరు, ఇది మీటరు. అవునా? నీటిని దేంతో కొలుస్తారు? టీఎంసీలతో కొలుస్తారు. ఈ భూమి మీద ప్రతిదాన్ని కొలుస్తారు. అవరమ్మా? బరువుని దేంతో కొలుస్తారు? గ్రాములు, కేజీలు. అవునా? భక్తిని దేంతో కొలుస్తారు? విధేయతతో కొలుస్తారు. భక్తిని దేంతో కొలుస్తారు? విధేయతతో కొలుస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆదాంకి ఏమి లేదు, యోసేపుకి ఏముంది? అందుకే పాపం చేయలేదు. పాపము లేని ఏదైనా తోటలోనైనా, పాపంతో నిండిపోయే లోకంలోనైనా సరే ఒక మనిషికి ఏముండాలి?
విధేయత ఉండాలి. ఆ విధేయత ఎవరి మాటకు చూపించాలి? దేవుని మాటకు చూపించాలి. ఏదేని తోటలో అది జరగలేదు. అందుకు ఆదాం ఏమైపోయాడు? తోటలో నుంచి వెలివేయబడ్డాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థం లేదా? ఎవరి మాట వినాలి? యేసు ప్రభువు క్లియర్గా చెప్పాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే నా తండ్రి చిత్తం అంటే ఆయన మాట విన్నోడే. మనం ఏమనుకుంటాం అంటే డినామినేషనల్ కోసం రాసేది కలదు అనుకుంటాం. డినామినేషనల్కి బైబిల్కి ఏ సంబంధం ఉందంటే అసలు వాళ్ళకి బైబిల్కి అసలు సంబంధమే లేదు. అసలు బైబిల్ పట్టుకొని వాళ్ళ కోసం మాట్లాడాలి. మనం వాళ్ళ మీద జాలి చూపించి బైబిల్ దగ్గరికి వాళ్ళని నడిపించాలి తప్ప బైబిల్కి డినామినేషన్లకి ఏం లేదు, సంబంధం లేదు. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 15:22. మొదటి సమూయేలు గ్రంథము 15:22 తీయలేదా? 15:22 సమూయేలు మొదటి గ్రంథం 15:22. అందుకు సమూయేలు అదే తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించిన వలన ఆయన సంతోషించిన. ఆలోచించు. ఏం చేయమన్నాడు? ఆలోచించు. నువ్వు లక్షల రూపాయలు దేవుడు తెచ్చి పాడేస్తానంటే దేవుడు సంతోషించేవాడు కాడు. కీర్తన పుస్తకంలో ఉండే పాటలన్నీ నేను పాడేస్తానంటే దేవుడు సంతోషించేవాడు కాడు. 1000 మందిని పిలిచి మొత్తం పులిహారతో బిర్యానీ వండేసి పెట్టేస్తానంటే దేవుడు సంతోషించేవాడు కాడు. 1,00,000 ఊరందరికి ఆనంద పెట్టేస్తాను, భోజనాలు పెట్టేస్తానంటే దేవుడు సంతోషించేవాడు కాడు. ఏం చేస్తే సంతోషిస్తాడు? ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. మీ సంతోషం కోసం మీరు ఏదైనా చెయ్యండి. మీ సంతోషం కోసం మీరు ఏదైనా చేసుకోండి. అక్కడ దేవుడు సంతోషిస్తాడు అనకండి. దేవుడు సంతోషించాలంటే ఒక్కటే మూలము, ఒక్కటే కారణం. ఎవరి మాట వినాలి? ఆలోచించి అన్నాడు సమూయేలు. సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు బలులు వేసేస్తున్నాడు. ఏం చేసావు నువ్వు అని అడిగాడు. అసలు నీకేం చెప్పాడు దేవుడు అంటే, అమాలేకీయుల్ని నాశనం చేయమని నాకు రాజుగా చేసాడండి అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అమాలేకీయుల్ని నాశనం చేయాలి. చేసావా? చేశాను కానీ రాజును ఉంచాను అన్నాడు. ఆజ్ఞ అతిక్రమించాడా లేదా? పశువులు కూడా నాశనం చేయమని దేవుడు చెప్పాడు. అమాలేకీయుల పేరు భూమి మీద ఉండకూడదు, ఆకాశం క్రింద టైట్లు కనబడకూడదు. నిన్ను రాజుగా నియమించడానికి కారణం అదే. తెలుసా నీకు? తెలుసు. ఏం చేసావు? రాజును అక్కడనే ఉంచాను. మరి పశువులు బలేయడానికి ఉంచాను అంటే అమాలేకీయులే శపింపబడిన వారైతే అట్టి శాపగ్రస్తమైన బలులు దేవుడు కోరుతాడా అని చెప్పి పాపాన్ని చేసేసి దాన్ని ఎవరి మీద తోసేయాలని చూస్తున్నాడు? దేవుడి మీద. అంటే నువ్వు రావడం లేట్ అయింది, అందుకే నేను బలులు ఇచ్చాను అన్నాడు. మూడో విషయం ఏంటంటే, బలులు వేయడానికి నువ్వెవడవి? నీ గోత్రం బెన్యామీను గోత్రం, లేవీలు వేయాలి బలు. అవునా? నువ్వెవడవి బలు వేయడానికి? నువ్వు బెన్యామీని, లేవి గోత్రుడే. నేను రావాలి బలు వేయాలని. నువ్వు రావడం ఆలస్యమైందని నేను వేసాను అన్నాడు. నువ్వెన్ని కథలు చెప్పినా పాపం చేశావు. నేనెందుకు పాపం చేశాను? దేవుని మాట వినలేదన్నాడు. అప్పుడు ఒకే రోజు నువ్వు నీ కొడుకులు చచ్చిపోతారని తెలిసాడు. చచ్చిపోయారా లేదా? ఒకే రోజు గిల్బో పర్వతంలో ఫిలిష్తీయులతో జరిగే యుద్ధంలో ఇంటినే దేవుడు కుటక తీసేసాడు. ఎవరి మాట వినకపోవడం వల్ల? వనకాలి దేవుని మాట వినడానికి. దేవుని మాట వినడానికి గజగజలాడాలి, రావాలి. యోసేపు ఎవరి మాట విన్నాడు? అందుకే పడిపోలేదు. యోబు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. భార్య మాట వినలేదమ్మా. దేవుడిని దూషించమని చెప్పింది. దేవుడిని ఏం చేయలేదు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావు అన్నాడు. దేవుడే. పిల్లలు ఇచ్చినప్పుడు దేవుడు, పిల్లలు తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుడే. ఈ విషయంలో ఏ కార్యమందు ఏ సంఘటనలోనూ దేవుడు అన్యాయము చేసాడని అనలే. నోరు మూసుకున్నాడు, సాష్టాంగపడ్డాడు కష్టాల్లో. క్రైస్తవులకు శోధనలే శ్రమలే
క్రియలు. అట్టి క్రియలే విశ్వాసానికి తోడవుతాయి. అట్టి విశ్వాసులే నిత్య జీవానికి వెళ్తారు. క్రైస్తవులకు శోధనలే శ్రమలు, శ్రమలే క్రియలు, క్రియలే విశ్వాసానికి తోడవుతాయి. అప్పుడు క్రియలు లేని విశ్వాసము మృతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం రావాలి? శ్రమలు రావాలి. శ్రమలు వస్తే ఆ శ్రమల్లో మనం ఏం చేస్తాం? నిలబడతాం. అవే క్రియలు. శోధనలే శ్రమలు, శ్రమలే క్రియలు, క్రియలే విశ్వాసానికి జోడి, క్రియలు లేని విశ్వాసము మృతం. కానీ తెలియక ఏం చేస్తారంటే, మేము శ్రమల్లోనే ఉన్నాం, ప్రార్థన చేయండి, ఆ శ్రమలు తొలగిపోవాలండి అంటారు. నో, నువ్వు చేసుకో. ఎవడైనాను శోధన వచ్చినప్పుడు ఏం చేయాలట? ప్రార్థన చేస్తే ఒక్క మొక్క అడగలట దేవుడిని, మేము సహించలేము అంటే తొలగించేస్తాం. ఒకటే, ఇంకేమి దానికోసం ఏడవలసిన అవసరము, ఏడ్చి నెత్తి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. శ్రమలు వచ్చాయి, మేము సహించగలిగినవి మాకు ఇవ్వండి, మేము సహించలేనివి మాకు వద్దండి అని అంటే దేవుడు అంటే ఏం చేస్తాడు? అలా పక్కన పెట్టేస్తాడు సాతాను తీసుకుని. అర్థమైందమ్మా? క్రైస్తవులకి శోధనలే శ్రమలు, శ్రమలే క్రియలు, క్రియలే విశ్వాసానికి తోడవుతాయి. క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వారే నిత్య జీవం. ఒకవేళ నువ్వు భరించలేవనుకో, ఏం చేయక్కర్లే, మోకరించు, అన్నిటితో ప్రార్థన చేయి. మేము సిద్ధమే, శ్రమలు అనుభవించడానికి సిద్ధమే. అయితే మేము ఎన్ని అనుభవించగలమో అంతే, అంతకు మించి మేము తట్టుకోలేము, మాకు అనుమతించొద్దు అని ప్రార్థన చేయి. ఎప్పుడు ప్రార్థన చేయక్కర్లే, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. నీ హృదయపు అంతరంగ స్థితి, నీ ఆత్మీయ కెపాసిటీ ఎరిగిన వాడు దేవుడు. అర్థమైందా? అర్థం లేదా? ఏదేని తోటలో ఆదాము ఎవరి మాట విన్నాడు? ఆయన భార్య మాట విన్నాడు. రాజుగా నియమించినందుకు సౌలు ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. ఏమైపోయారు? సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడైనా సరే మించిపోయింది ఏమి లేదు. పాపలోకంలో మనం ఉన్నాం, మన చుట్టూ పాపం ఉంది, పాపుల మధ్యలోనే మనం జీవిస్తున్నాం, మనలోనూ బలహీనతలు ఉన్నాయి లేవా? మేము పరిపూర్ణం అయిపోయామని ఎవరు అనుకోకండి దయచేసి. మేము పరిపూర్ణం అయిపోయామని ఎవరు అనుకోకండి దయచేసి. అనుకుంటే అన్నీ పడిపోతారు, జాగ్రత్త. నేను జ్ఞానిని కదా అని అనుకోకూడదు, నేను పరిపూర్ణం అని కూడా అనుకోకూడదు. జ్ఞాని అని అనుకుంటే వెర్రుడు అయిపోతాడు, పరిపూర్ణమే అనుకుంటే పడిపోతాడు. కానీ మనం బ్రతకాలి, బ్రతుకుతున్నాం. ఏం జరిగింది అంటే, నిన్ను పడిపోయినంత బలహీనరాలుగా, పడిపోయినంత బలహీనుడిగా దేవుడు సృష్టించలేదు. ఇది నీకు అర్థమైంది కదా? నీకు శోధనలు శ్రమలు వస్తాయి, నిలబడంతే. ఎలా నిలబడాలంటే యోసేపులోకి నిలబడు. అయితే అందరికీ ఒకే రకమైన శోధనలు, మీకు ఒక రకం వస్తాయి, మీకు ఒక రకంగా వస్తాయి, మీకు ఒక రకంగా వస్తాయి, మీకు ఒక రకంగా వస్తాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వస్తాయి. అందరికి ఒకే రకమైన శోధనలు శ్రమలు రావు. రైట్, నేను ఆకర్షిస్తాను. బలహీనమైన వాడిగా చేశాడా, నిలబడేవాడిగా చేశాడా? మరి నిలబడేవాడిగా చేసి ఎందుకు పడిపోయారు? ఎవరి మాట వినలేదు. ఇప్పుడైనా మనం ఎవరి మాట వినాలి? యేసు ప్రభు పాపం చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుడి మాట వినడమే. యోసేపు పాపం చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుడి మాట వినడం. యోబు అన్నీ కోల్పోయినా సరే పాపం చేయకుండా, దేవుడిని దూషించకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుడి మాట. ఇప్పుడున్న పరిస్థితి తారుమారు అయిపోయినా సరే, దేవుని నమ్మండి, మానేయండి. ఇప్పుడున్న పరిస్థితి తారుమారు అయిపోయినా సరే, ఇప్పుడున్న ఈ ఆరోగ్యం క్షీణించిపోయినా సరే, ఇప్పుడున్న మనము దుఃఖంలాగా ఉండే మనము బక్కల్లాగా అయిపోయినా సరే, ఇప్పుడున్న ఈ పిల్లలు, ఇప్పుడున్న ఈ ఆస్తి, ఇప్పుడున్న ఈ ఇల్లు వాకలు సర్వం కోల్పోయినా సరే ఎవరు విడిచిపెట్టకూడదు. అది మాత్రం గుర్తుంచుకో. ఎందుకంటే ఇవి వస్తాయి, పోతాయి. మీకు తెలుసో లేదో, మనం బక్కల్లాగా ఉండోళ్ళమే. పాత ఫోటోలు చూసుకోండి, ఎలా ఉంటాము? బక్కల్లాగా ఉండోళ్ళమే. ఇప్పుడు తినేమయ్యాము? దుఃఖంలాగా అయ్యాం. ఈ బక్కల్లాగా ఉండి దుఃఖంలాగా అయిన వాళ్ళు దేవుని మీద తిరగబడడానికి కాదు, ఆయన అన్నం పెట్టింది ఆయన మీద తిరగబడడానికి కాదు, ఆయన మాటకి విధేయత చూపించాలి. విధేయత. మళ్ళీ చెప్తున్నాను, భక్తి ఆస్తి చేత కొలవబడదు, భక్తి ఆరోగ్యం చేత కొలవబడదు, భక్తి ఐశ్వర్యం చేత కొలవబడదు, భక్తి
ఆశీర్వాదాల చేత కొలవబడదు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము భక్తిగా ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని చూశాడు, మేము భక్తిగా ఉన్నాం కాబట్టి దేవుడు మాకు అన్నీ ఇచ్చేసాడు అనుకుంటారు కదా. మరి బాబు, దేవుడు లేడెన్నోళ్ళు కూడా అన్నీ ఇచ్చేసాడు. ఈ భౌతికమైన వాటి విషయాలతో భక్తి కొలవబడదు. భక్తి దేనితో కొలవబడుతుంది? విధేయతతో కొలవబడుతుంది. పాపానికి మూలము దేవుని మాట వినకపోవడం. పాపము లేని తోటలోనైనా, పాపముతో నిండిపోయిన లోకంలోనైనా మనిషి ఎవరి మాట వినాలి? అది జరిగింది. ఏదైనా తోటలో ఆదాము తోటలో నుంచి బయటికి పంపివేయబడ్డాడు. కాబట్టి నీ విధేయతని నీ భక్తిని కొలుచుకోవడానికి నువ్వే ఉపయోగించుకో. అయితే ఇప్పుడు ఇంకొక మాట, ఎందుకు ఇట్టి మానవుడిని దేవుడు తయారు చేయాలని కోరుకున్నాడు? ఇలాంటి మానవుడు కావాలని ఎందుకు కోరుకున్నాడు దేవుడు? అంటే ఏ విషయంలోనూ పడిపోకుండా నిలబడగలిగే మనిషినే కదా దేవుడు చేశాడు. ఎందుకు ఇలాంటి మానవుడిని కోరుకున్నాడు అంటే యేసు ప్రభువు చెప్పాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయం. యేసు ప్రభువు చెప్పాడు, ఇట్టి మానవుడిని దేవుడు చేయడానికి గల కారణం ఏమిటి అంటే, ఇరవై 29వ వచనం, 28 నుంచి చదువుతాను. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుడు విని ఆయన వారికి బాగుగా ఉత్తరం వచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదైనా ఆయన అడిగినందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అర్థమైందా? మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. యేసు ప్రభువు చెప్పాడు. ఇద్దరు రికార్డ్ చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనిషిని దేవుడు లోపంతో చేశాడా, పాపంతో చేశాడా, యథార్థంగా చేశాడా? మనిషిని పాపం చేసినట్టు చేశాడా, పాపం దగ్గరకు వచ్చినా చేయకుండా నిలబడేటట్టు చేశాడా? పాపమే ఎదురుగా వచ్చినా మనిషి పక్కకెళ్ళి అన్నట్టు చేశాడు. అవునా? అంటే మనిషి లోపల ఏం లేదు, పాపం లేదు. చేసినోడు ఎలాంటోడు? పరిశుద్ధుడు. మనిషిని ఎలా చేశాడు? పరిశుద్ధంగానే, యథార్థంగానే చేశాడు. అవునా? మరి మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడు? తెలియక. తన నిర్మాణంలో ఉండే పటిష్టత ఎలాంటిదో, ఆయనలో ఉండే బలం ఎలాంటిదో, ఆయన చేసిన దేవుడు ఎలాంటి వాడో మర్చిపోయి పాపానికి ఈల్డైపోతున్నాడు. అవునా? సరే, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు పాపంలో పడిపోయావు, పాపివైపోయావు, దేవుడి మాట వినలేదు, లోక సంబంధం అయిపోయావు, శరీర సంబంధం అయిపోయావు. ఇది వేరే సంగతి. తర్వాత సంగతి, అసలు ముందు విషయం ఏంటి అంటే, పాపమే నీ ఎదురుగా వచ్చినా నిలబడగలిగే సామర్థ్యం ఉండేటట్లు దేవుడు నిన్ను ఎందుకు చేశాడు? పాపమే నిన్ను కోరుకున్నా పాపాన్ని నువ్వు తృణీకరించగలిగే సామర్థ్యం నీలో ఉండేటట్లు దేవుడు నిన్ను ఎందుకు చేశాడు? పాపమే నిన్ను ప్రేమించి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను మోహించని చెప్పినా సరే దాన్ని కాలదన్నే శక్తి సామర్థ్యాలు నీలో ఉండేటట్లు ఎందుకు చేశాడు అంటే, నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలము, నీ పూర్ణ వివేకంతో ఎవరికి లోబడాలి? అందుకు చేశాడు. ప్రేమించడము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయన ఏది చెప్తే అది చేయడం.
దేవుడు లోకమును, అదేవిధంగా మనిషి కూడా దేవుడిని ఎంతో ప్రేమించాలి. రెండు ఉంటాయండి. దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకాన్ని ప్రేమించేది ఒకటి, దేవుడిని లోకము ప్రేమించేది ఒకటి. ఇప్పుడు చెప్పండి, దేవుడి లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయం చేయడం, చెడ్డవారికి మంచివారికి ఆహారం పెట్టడం, మంచివారైనా చెడ్డవారైనా అందరి మీద వర్షాన్ని కురిపించడం. అవునా? మంచివారైనా చెడ్డవారైనా అందరికీ గాలి ఇవ్వడం, నీరు ఇవ్వడం, పిల్లలు ఇవ్వడం. ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? దేవుడి వల్ల వస్తున్నాయి. దేవుడే చెడ్డవాడు అయితే ఏం చేస్తాడంటే, దేవుడిలోనే పక్షపాతం ఉంటే మంచోళ్ళకి ఒకలాగా చెడ్డలకు ఒకలాగా చూస్తాడు. అలాంటిది ఏమి దేవుళ్ళో లేదు కదా. అది దేవుడి ప్రేమ. అంటే నేను దుర్మార్గుడిని, నేను దుష్టుడిని, నేను పనిమాలోడిని, నేను తోకపోతుని, నేను చెడిపోయినోడిని, మీ మీద కూర్చే వర్షమే నా మీద కురిపిస్తున్నాడు, మీకు ఇచ్చిన గాలి నాకు ఇస్తున్నాడు. అవునా? అది దేవుడి ప్రేమ. ఇప్పుడు మనుషులు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఏది చెబితే రైట్. లోకంలో చాలా మంది మనుషులు ఉంటారు, కానీ మనుషుల్లో ఎవరిని ప్రేమించిన వారు కావాలి? దేవుడిని ప్రేమించిన వారు కావాలి. కాబట్టి ఇప్పుడు మనుషులు ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలంటే అర్థం ఏంటి? ఆయన ఏది చెబితే అదే. దానికి వ్యతిరేకంగా నీ భర్తకి ఇంకోటి చెప్పకో, దేవుడి ప్రేమ నుంచి నీ భర్త వేరైపోతాడు. దానికి వ్యతిరేకంగా నీ భార్యకి ఇంకోటి చెప్పకో, దేవుడి నుంచి నీ భార్య వేరైపోతాయి. దానికి వ్యతిరేకంగా పిల్లలు తల్లిదండ్రులకు బోధించకండి, మీ తల్లిదండ్రులు దేవునికి దూరం అయిపోతారు. దానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు పిల్లలకు బోధించకండి. ఎందుకంటే మనము ఏ స్థితిలోనున్నా, ఏ వయసులోనున్నా, మనం ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా మనం ఎవరి మాట వినాలి? అది విధేయత. ఆయన మాట వినకపోవడమే అవిధేయత. రోమిలికి రాస్తూ చెప్పాడు కదా, ఒకని అవిధేయత వలన లోకంలోనికి ఏమొచ్చింది? అవిధేయత అంటే మాట వినకపోవడం, విధేయత అంటే మాట వినడం. ఇప్పుడు చెప్తాను ఒక మాట. ఏ స్థితిలోనున్నా, ఎంతటి వారమైనా, చిన్నోళ్ళమైనా, పెద్దోళ్ళమైనా, పురుషులమైనా, స్త్రీలమైనా, మనం ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? అంతే. అదే విధేయత. ఆ విధేయతే నీ భక్తిని కొలుస్తాడు. ఆ విధేయతతోనే భక్తి కొలవబడే సాధకము విధేయత. అప్పుడు దేనికి విధేయత చూపించాలి అంటే ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన మాటను పక్కన పెట్టి నేను కోటం పెడతానండి, ఆయన మాటను పక్కన పెట్టి నేను కార్యక్రమాలు చేస్తానండి అంటే నువ్వెన్ని చేసినా వేస్ట్. సౌలు అదే కదా, అక్కడే కదా దెబ్బ అయిపోయాడు. నేను బలులు వేసాను, యుద్ధం చేశానంటే సమూయేలు అంటాడు, నీవు మాటలాడ పని లేదన్నాడు. దాన్ని ఇప్పుడు మన భాషలో ఏమంటారంటే నోర్మి అని అర్థం. ఇంగ్లీష్లో ఏమంటారు? షట్ అప్. హిందీలో ఏమంటారు? చుప్ చాప్, డోంట్ టాక్. అలా చెప్పాడు సమూయేలు సౌలుకి, నోర్మొయ్ అన్నాడు. పాపం వచ్చేసింది. సమూయేలు చంపడానికి ప్రయత్నించాడు. దుర్మార్గపు మనసు వచ్చేసింది, దుష్టహృదయం వచ్చేసింది. దుష్టహృదయం అన్నవాడు దేవుని వాక్యానికి మనసు ఇవ్వడం. కాబట్టి మనల్ని అంత స్ట్రాంగ్గా తయారు చేయడానికి, మనల్ని పడిపోకుండా ఉండే మనుషులుగా తయారు చేయడానికి గల కారణం ఏంటి అంటే మనం ఎవరి తరపున నిలబడాలి? ఎలాగా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో మనం ఎవరి తరపున నిలబడాలి? ఆ రకంగా తన తరపున మనం నిలబడడానికి మనల్ని చేస్తే, తన తరపున వదిలేసి ఎవరి తరపున వెళ్ళిపోయేమో? సాతాను తరపున వెళ్ళిపోయాము. దానికి ఒకటే మూలం ఏంటంటే విధేయత, అవిధేయత. ఇప్పుడు విశ్వాసకి అవిశ్వాసకి వేరియేషన్ ఏంటంటే, విశ్వాసం అయితే విధేయత ఉంటుంది, అవిశ్వాసం అయితే అవిధేయత ఉంటుంది. అవిధేయత పాపానికి మూలము, విధేయత విశ్వాసాన్ని కొలిసేది. అవునా? అయితే నీకెంత ఉందో నీకు తెలిసిపోద్ది, నాకెంత ఉందో నాకు తెలిసిపోద్ది. రెండోది, మన విధేయత, మన విశ్వాసము, మన పరిశుద్ధత, మన నీతి ఎంత ఉందో ఎవ్వరికి తెలిసినా తెలియకపోయినా మన మనస్సాక్షికి తెలిసిపోద్ది. తెలియదండి? ఏంటమ్మా ఈ ప్రవర్తన, ఏంటయ్యా ఈ బుద్ధి అని అంటే, దేవుడికి తెలియదండి అంటారు కదా. తప్పుడు మాట. దేవుడికి తెలియదేంటి అని అనకూడదు.
ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియదేటి అనాలి? నా మనస్సాక్షికి తెలియదేటి అని అనుకోవాలి. దేవుడు మీరు ప్రేమించబోతే దేవుడు ప్రేమించడేంటి, మీరు ఇదైపోతే దేవుడు వదిలేస్తాడేంటి అంటారు కదా. డెఫినెట్గా నీ మనస్సాక్షి ముందడు, ఆ తర్వాత దేవుడు. అలాంటి జనంగా భూమి మీద మనం ఉండబడాలని, మనం కట్టబడాలని దేవుడు మనకి జన్మనిచ్చాడు. ఓకేనా? ఇట్టి జన్మలో పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో మనము దేవుడిని ఎలా ఆరాధించాలనేది దేవుడి చేతనైతే వచ్చేవారు మనం తెలుసుకుంటాం. ఓకేనండి? అర్థమైందా? ఎవరి మాట వినాలి? యోసేపు ఎవరి మాట విన్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరి మాట విన్నారు? యోబు ఎవరి మాట విన్నాడు? అన్నా ఎవరి మాట విన్నది? దానియేలు ఎవరి మాట విన్నాడు? మోషే ఎవరి మాట విన్నాడు? ఒక టైంలో దేవుని మాటకు వ్యతిరేకించితే దెబ్బతినేశాడు. అవునా? దేవుని మాటకు వ్యతిరేకంగా ఎవరి మాట వినకూడదు. అందుకే నేనేం చెప్తానంటే, కొంతమంది దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడు, దర్శనం వచ్చింది అంటారు కదా. అది దేవుని మాట, సాతాను మాట. దేవుడు కనబడితే ఆడిగేటండి. 66 పుస్తకాల మీద అవగాహన ఉన్న నాకే ముందు కనబడాలా? మీ అందరికీ వాళ్ళు